మానవ శరీరాన్ని మొత్తం క్రియాత్మకంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ డి లేదా సూర్యరశ్మి అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారం ద్వారా లేదా సూర్యరశ్మి ద్వారా విటమిన్ డిని క్రమం తప్పకుండా తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. 79% మంది పురుషులు, 75% మంది మహిళలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని ఇటీవల పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు దృఢంగా ఉండకపోవడం, మానసికంగా ఇబ్బందులు ఉండడం, నిరాశ, తరచూ కండరాల తిమ్మిర్లు రావడం, గాయాలైనప్పుడు త్వరగా తగ్గకపోవడం, జుట్టు రాలడం, చర్మం పొడిబారిపోవడం. విటమిన్ డి లోపాన్ని మన శరీరంలో బాహ్యంగా కలిగే మార్పుల వల్ల గుర్తించవచ్చు. మనం ఆ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కానీ అది విటమిన్ డి లోపం సమస్యగా మనం కొన్నిసార్లు గుర్తించలేం. కాబట్టి విటమిన్ డి లోపం వల్ల కలిగే ఏ చిన్న లక్షణాలను కూడా తేలికగా తీసుకోకూడదు. చర్మం అనేది శరీరంలో అత్యంత కీలకమైన భాగాలలో ఒకటి. అలాగే చర్మం మీద వచ్చే మార్పులనేవి మీ ఆరోగ్యం గురించి కొన్ని ముఖ్యమైన సూచనలు ముందుగా తెలియచేస్తాయి. విటమిన్ డి తక్కువైతే తరచుగా హార్మోన్ల స్థాయిల్లో మార్పులకు దారితీస్తుంది. దీనివల్ల తరచుగా చర్మంపై మొటిమలు రావడం లేదా అనుకోకుండా పాలిపోయినట్లుగా ఉండడం లాంటి మార్పులు కనిపిస్తాయి. విటమిన్ డి లోపం వల్ల చర్మం ఎర్రగా మారడం లేదా పొడిబారిపోవడం లేదా దురదగా అనిపించడం జరుగుతుంది. చర్మం మీద వర్ణద్రవ్యం ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే కణాలైన మెలనోసైట్ల సరైన పనితీరుకు విటమిన్ డి అవసరం. వీటి స్థాయిలో తేడాలు వచ్చినప్పుడు చర్మం రంగులో మార్పులకు దారితీస్తాయి. విటమిన్ డి అనేది కెరాటినోసైట్లకు సంబంధించింది. కెరాటినోసైట్ అనేది జుట్టు పెరుగుదలకు కీలకమైన ఒక రకమైన కణం. ఒకవేళ మీకు జుట్టు రాలుతుంది అంటే విటమిన్ డి ద్వారా కెరాటినోసైట్స్ని తగినంత సరఫరా చేయటం లేదని అర్థం. విటమిన్ డి హెయిర్ ఫాలికల్స్ పెరగడానికి ప్రోత్సహిస్తుంది మరియు శరీరంలో తగినంత విటమిన్ డి లేనప్పుడు జుట్టు దృఢంగా ఉండదు. ఇటీవల జరిగిన పరిశోధనల్లో చాలామంది మహిళల జుట్టు రాలడానికి విటమిన్ డి లోపమే కారణం అని తేలింది. విపరీతంగా వచ్చే చెమటలో మీకు విటమిన్ డి లోపం ఉందని సూచించే సంకేతాలలో ఓ చిన్న సంకేతం కావచ్చు. విటమిన్ డి యొక్క తగినంత స్థాయిలు నాడీ వ్యవస్థ యొక్క సరైన పనితీరుకు తోడ్పడతాయి. అలాగే విటమిన్ డి లోపం అనేది నాడీ వ్యవస్థ సమతుల్యతను దెబ్బతీస్తుంది, తద్వారా అధిక చెమటలు రావడానికి కారణమవుతుంది. విటమిన్ డి లోపిస్తే మీ చర్మం త్వరగా వృద్ధాప్యం అయ్యేలా చేస్తుంది. విటమిన్ డి లోపం వల్ల శరీరం యొక్క పనితీరులో వివిధ మార్పులు అనుకోకుండా చాలా తక్కువ వయసులో వృద్ధాప్యానికి కారణమవుతాయి. అదేవిధంగా ఈ వృద్ధాప్యం వల్ల మీ శరీరం విటమిన్ డిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. తామర మంటలు రావడం అనేది విటమిన్ డి లోపం ఎక్కువగా ఉన్న వారిలో కనిపిస్తుంది. విటమిన్ యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధకతను పెంచడంలో సహాయపడతాయి. అదేవిధంగా తామర యొక్క లక్షణాలు తగ్గించడంలో కూడా సహకరిస్తాయి. నిరంతరం తామరతో బాధపడుతుంటే విటమిన్ డి లోపం ఉన్నట్లుగా గుర్తించి వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సూర్యరశ్మి మన చర్మాన్ని తాకినప్పుడు మానవ చర్మం ద్వారా విటమిన్ డి ఉత్పత్తి చేయబడుతుంది. కాబట్టి దీన్ని సాధారణంగా సన్షైన్ విటమిన్ గా సూచిస్తారు. ముఖ్యంగా మధ్యాహ్నం ఎండలో మీ చేతులు, కాళ్ళు మరియు ముఖాన్ని సూర్యకిరణాలు తాకేలా బయటనే సమయాన్ని గడపండి. మీ స్కిన్ టోన్ మరియు భౌగోళిక ప్రాంతాన్ని బట్టి వారానికి 10 నుంచి 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం వరకు బయటికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఈ విధంగా విటమిన్ డి లోపం వల్ల కలిగే సమస్యలను గుర్తించినట్టయితే త్వరితంగా మేల్కొని వాటికి తగిన చికిత్స తీసుకోవటం లేదా సూర్యరశ్మి తాకేలా చేయటం చాలా ముఖ్యం. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి HM టీవీ హెల్త్ ప్లస్.